గమనించాలి. ఇక్కడ కొంతమంది పిల్లలు కనిపిస్తున్నారు కదా. ఈ పిల్లల తండ్రి ఈయన. వీళ్ళకి సరైన వసతులు లేవండి. ఉండడానికి ఇల్లు కానీ, చలికి కప్పుకోవడానికి దుప్పట్లు కానీ, సరైన ఆహారం కానీ, కనీస అవసరాలు తీర్చుకోవడానికి తగిన వసతులు వీళ్ళకి లేవు. మరి ఒక ప్రశ్న అడుగుతాను, మనలో ఎంతమంది ఇటువంటి వసతులు కలిగి ఉన్నాం? తినడానికి ఫుడ్ కావచ్చు, ఉండడానికి ఇల్లు కావచ్చు, కప్పుకోవడానికి దుప్పట్లు కావచ్చు, ఇవన్నీ మనము కలిగి ఉన్నాం కదా. మరి వీటన్నిటిని మనకు అందించిన మన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్తున్నామా? వీటన్నిటిని మనకు అందించిన దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఇచ్చిన వాటి గురించి దేవుని స్తుతించడం మానేసి, దేవుడు ఇవ్వని వాటి గురించి మనము బాధపడడం, దేవుణ్ణి దూషించడం న్యాయమేనా? ఒకసారి ఆలోచించేద్దాం.